Karnakar, and praise the Lord and loving greetings to everyone in the name of Jesus Christ. ప్రభుకు వందనాలు. ఏక ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో దేవునికి ఎంతో వందనం తెలియజేస్తున్నాను. Before we go to worship, please turn your Bibles with me to the book of Isaiah chapter 12. ఏక దినము ప్రభువును ఆరాధించిన నిమిత్తమై బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 12వ అధ్యాయానికి మనం తిప్పుకుందాం. Some of you are in the prayer house and others are in their homes. I request those who are in their homes and in the assembly prayer house, please have a full Bible open in front of you. ఇప్పుడు చాలా మంది కొద్దిమంది మందిరంలో ఉంటున్నారు, కొంతమంది ఇంటి దగ్గర జూమ్ ద్వారా మీరు వింటున్నారు. మీరు ఎక్కడున్నా సరే మీరు మీ యొక్క బైబిల్ గ్రంథమును పూర్తి బైబిల్ గ్రంథమును మీ యొద్ద తీసుకొని దాన్ని మీరు చెప్పిన వాక్యాన్ని మీరు తెరిచి చదవవలసిగా మేము కోరుతుంటున్నాం. So whenever we say a verse from here, you must open your Bible and you must read from the Bible. మేము ఇక్కడ నుంచి దేవునికి వాక్యాన్ని మేము చెప్పినప్పుడు దయచేసి మీరు కూడా మీ స్థలాల్లో ఈ పరిశుద్ధ లేఖ గ్రంథం తెరిచి దాన్ని కూడా మీరు చదవవలసిగా మేము కోరుతుంటున్నాం. So Isaiah chapter 12, Brother Emmanuel is going to read this full chapter. It's only 6 verses. So while Brother Emmanuel is reading, everybody follow your Bible, please. దయచేసి యెషయా గ్రంథం 12వ అధ్యాయానికి మనం అధ్యాయం మనం తిప్పుకుందాం. దాంట్లో 6 వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు నేను చదువుతాను, దయచేసి మీరు కూడా మీ స్థలాల్లో దీనిని మీరు చదవలసి మేము కోరుతుంటున్నాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన్ను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణ దారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకునుడి. యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడి పరిచెను, భూమి అంతటను ఇది తెలియబడెను. సియోను నివాసి ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving, heavenly, gracious Father, we thank you from the depth of our heart for gathering us together this Lord's Day, Friday in the Middle East. Gather us together to worship you. ప్రియలం పరలోక తండ్రి, మా హృదయ ఆంతర్యముల నుంచి ఈ దినమున మిమ్మల్ని మేము స్తుతిస్తుంటున్నాం. బహరీన్లో అనే పరిశుద్ధులు ఈ స్థలంలో మేము కూడా మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించినట్లుగా ఈ స్థలంలో మేము కూడా మీకు రావడానికి, ఏ విధంగా మేము కూడి రావడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనం తెలియజేస్తున్నాం. Pray that thy Holy Spirit will motivate our hearts to give you the best part of our life, and that is to worship you in spirit and in truth. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఉత్సాహపరిచి ప్రేరేపించి మాకు జీవితంలో నుంచి మీరు ఏమైనారనే విషయాన్ని ఎరిగి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మేము మహిమపరచుటగా సాయం చేయండి. To give you the best part of our life. మాకు జీవితంలో శ్రేష్టమైనవి మీకు ఇవ్వగలిగినట్లుగా. So Lord, we thank you that you are the God who is worthy of our praise, a God who delighteth in the worship of your redeemed people. ఘనమైన దేవా, ఈ దినములో మా ఆరాధనకి మీరు ఒక్కరే యోగ్యుడిగా ఉంటున్నారు. మా జీవితంలో మీరు విమోచించిన పరిశుద్ధుల పట్ల ఆరాధన మీద మీరు ఎంతో ప్రేమగా ఉన్నందుకే వందనములు. Bless the reading of thy precious word and bless our meditation. చదివిన వాక్య భావములు మా కొరకే ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. Hear and answer our prayer in Jesus' precious name. మీ యొక్క ప్రార్థనలు ప్రభువు యేసుక్రీస్తు నామములో మమ్మల్ని ఆచరించి అనుగ్రహించండి. Amen.
ఆమేన్. Isaiah chapter 12 is a thanksgiving, and we see here that the word Isaiah means Jehovah is salvation. యెషయా గ్రంథం మనం చదివినప్పుడు ఈ యొక్క యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయము కృతజ్ఞత కలిగినటువంటి యొక్క అధ్యాయంగా కనపడుతున్నది. యెషయా యొక్క గ్రంథానికి యెషయా యొక్క పేరు అర్థం ఏంటంటే లార్డ్ ఈస్ మై సాల్వేషన్. Jehovah is salvation. యెహోవాయే రక్షణ ఇచ్చేవాడు. So this chapter is thanksgiving for God's salvation. ఈ యొక్క అధ్యాయం మనం గమనించినప్పుడు యెహోవా ఇచ్చిన రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Now you see in Hebrews chapter 2 and verse 3, the writer to the Hebrews says it is not a cheap salvation. హెబ్రీ రాష్ట్రపతిగా 2వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ గ్రంథకర్త రాసినప్పుడు ఈ రక్షణ గురించి ఏదో తేలికైన రక్షణ గురించి చెప్పలేదు కానీ ఇక రక్షణ గురించి ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా చెప్తుంటున్నాడు. It is not a cheap salvation. It is not a poor salvation. It is so great salvation. ఇది చాలా తక్కువైనది, ఎంతో విలువ లేనిది కాదు కానీ ఇది ఎంతో గొప్ప రక్షణని ఇక్కడ గ్రంథకర్త చెప్తుంటున్నాడు. And that is what we read, the writer saying it's so great salvation. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఎంతో గొప్ప రక్షణ. And we have all received this so great salvation. ఈ యొక్క ఇంత గొప్ప రక్షణను మనమందరం కూడా అంగీకరించి ఉంటున్నాం. Now Isaiah chapter 12 has got some beautiful phrases to worship the Lord this afternoon. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మన యొక్క అధ్యాయంలో నుంచి ఒక శ్రేష్టమైన పదములు ఉపయోగించి ప్రభువును ఆరాధించవలసిన వాక్య భాగములు ఇక్కడ ఉంటున్నాయి. Now we cannot go through the whole chapter. We have no time. I'm going to pick 2 or 3 phrases, and in a short time I want to share this with you. ఈ యొక్క అధ్యాయంలో అనేకమైన మాటలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అధ్యాయంలో 2 లేదా 3 మాటలు మనం ఒక ముఖ్యమైన మాటలు ఉపయోగించుకొని ప్రభువును ఆరాధించడానికి మనము ముందుకెళ్తాం. So you must listen carefully. Only when you listen carefully, you can bring these thoughts while you worship the Lord. దయచేసి మీరు ఎక్కడున్నప్పుడు కూడా ఈ యొక్క మాటలు చాలా జాగ్రత్త విన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మాటలు మీరు అర్థం చేసుకుని ప్రభువును మనం ఆరాధించవచ్చు. Now see Isaiah chapter 12, the first verse, middle portion. Though you were angry with me, your anger is turned away. మొదటి వచనంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతూ వచ్చింది మధ్య భాగంలో యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. In the Old Testament, when the people of Israel sinned, God's anger was kindled against them. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేసినప్పుడు దేవుని కోపము ఇజ్రాయెల్ మీద మండుతూ ఉంటున్నది. When you and I, when we were living in sin, we were sinking deep in the miry clay of sin. మన జీవితంలో కూడా నువ్వు నేను కూడా పాపంలో ఉంటున్నప్పుడు పాపనకు అగాధంలో మనం పడిపోయిన వరకు ఉంటున్నాం. And at that time, the burning anger of the Lord was upon us. అందును బట్టి దేవుని యొక్క దయించే కోపము మన మీద ఉంటూ వస్తొచ్చింది. When we were living in sin, God's anger, burning anger was upon us. మన పాపంలో ఉంటున్నాన్ని బట్టి దేవుని యొక్క దయించే కోపము మన మీద ఉంటూ వస్తొచ్చింది. But what happened? The anger of the Lord was turned away. అయితే ఏమైంటున్నది? అయినప్పుడు కూడా దేవుని కోపము మన మీద నుంచి చల్లారిపోయింది. It was diverted on his beloved son, the son that he loved the best, Jesus Christ. ఈ యొక్క కోపము మన వైపు నుంచి తన శ్రేష్టమైన ప్రేమ కుమారుని వైపు అది తిప్పగలుగుతూ వస్తొచ్చింది.
all our sin, all our punishment, the wrath of God was upon his beloved Son, the Lord Jesus Christ. మన మీద రావాల్సిన కోపము, మన మీదకి రావాల్సిన శిక్ష, మన మీదకి రావాల్సిన ఉగ్రత ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపబడుతూ వచ్చింది. Isaiah chapter 53, we read this verse, Isaiah 53 verse 4. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం మనం చదివినప్పుడు, He has borne all our grief. నిశ్చయముగా మన రెండో భాగం రాబడి మన వ్యసనములు వహించెను. And then you see, he was smitten and afflicted. ఆయన మొత్తపడినవాడు గాను, దేవుని వల్ల బాధింపబడి గాను ఉంటూ వచ్చాడు. John chapter 1 verse 29, we know that verse very well. Behold, the Lamb of God that taketh away the sin of the world. ఇదిగో లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తున్నాం. And my dear brothers, my dear sisters, we have tasted his love. We have been washed by his precious blood. మనకు జీవితంలో ప్రేమైన వాళ్ళారా, మనకు దేవుడు మనల్ని ప్రేమించడాన్ని బట్టి తన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని కడుగుతూ వచ్చాడు. We have been forgiven, and his anger and condemnation that was upon us was turned away on his beloved Son. అందును బట్టి మన పాపాలన్నిటి కూడా క్షమించబడి మనకి రావాల్సిన శిక్ష అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపబడుతూ వచ్చింది. So don't forget number 1. What are we going to worship this afternoon? Number 1, God's anger is turned away. గమనించండి, ఏక సమయంలో ప్రభువుని ఆరాధించినట్లుగా మొదటిగా కారణం ఏంటంటే దేవుని యొక్క కోపము మన మీద నుంచి చల్లారిపోతూ వచ్చింది. Now secondly, the second phrase I want to choose is Isaiah chapter 12 verse 1, last part. రెండవదిగా ప్రభువును ఆరాధించినట్లు మనం తీసుకోవాల్సిన రెండవ భాగంగా గమనించినప్పుడు యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చివరి భాగంలో రాయబడుతూ వచ్చింది. Please note that This meeting is being recorded. You comfort me. In other translation, thou comfortest me. ఇక్కడ రాయబడుతున్న మాట గమనించినప్పుడు నీవు నన్ను ఆదరించి ఉన్నావు. And one of the names given to the Holy Spirit is called Comforter. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చినటువంటి మరొక పేరు ఏమిటంటే ఆదరణకర్త. Now what is the meaning of this word comforter? ఈ యొక్క ఆదరణకర్త అనే ఒక మాట అర్థం ఏమిటి అని గమనించినప్పుడు, coming aside a person who is going through testing time and who is going through suffering. ఒక వ్యక్తి శ్రమల గుండా కష్టముల గుండా వెళ్తున్న వ్యక్తి ఎదుకు అటువంటి వ్యక్తి ఎదుకు వచ్చి పక్కన నిలబడే వ్యక్తే. In the Bible, God our Father is the God of all comfort. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది దేవుడే సకల ఆదరణకర్త అని మనం చదువుతుంటున్నాం. Who comforts us in all our affliction and trials. మన పరిస్థితుల్లో మన శ్రమలలో ఆయనే మనల్ని సమస్త ఆదరణ అనుగ్రహించేవాడని చూస్తుంటున్నాం. When God's people are going through trials, suffering, and so many kinds of disappointments in their life, our God is beside them. మన జీవితంలో దేవుని ప్రజల జీవితాల్లో ఎటువంటి వారైనా సరే శ్రమల గుండా కష్టముల గుండా ఎన్నో నిరుత్సాహ పరిస్థితుల మధ్య వెళ్తున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మన ప్రక్కన నిలిచేది ఎవరంటే దేవుడు మాత్రమే. No believer, no Christian is left to face sickness and sorrow alone. మన జీవితంలో వేరే క్రైస్తవులు ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో తన ఒంటరిగా శ్రమలు అన్ని కూడా తానే ఒంటరిగా భరించడు. కానీ
God does not allow the believer to go alone with his suffering and trials. ఒక విశ్వాస జీవితంలో దేవుడు ఆ వ్యక్తి ఒంటరిగానే తనకు శ్రమలు కష్టములు అనుభవించాలని దేవుడు అనుమతించడు. కానీ God said in Isaiah chapter 66 verse 13. బైబిల్లో చూస్తున్నాం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. God said to the children of Israel, as one whom his mother comforted, so will I comfort you. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదువుతుంటున్నాం. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. During this pandemic period, for the past 16 months, many of us have lost our loved ones. ఈ యొక్క 16 నెలల సమయంలో అనేకమైన వ్యక్తులు అనేకులు తమ ప్రియులను కోల్పోయి ఉంటున్నారు. During this pandemic period, ఈ యొక్క కరోనా వచ్చినటువంటి దినాలలో and many believers today are going through so many kinds of trials and affliction and sorrow. అంత మాత్రం రాకుండా అనేకులు ఎన్నో కష్టాలు గుండా ఎన్నో ఇబ్బందులు గుండా వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. And I want to remind you, my dear brothers, my dear sisters, those who are going through trials and affliction, I want to remind you that our great God, God of all comfort, is beside you. అయితే ఈ దినం మీకు ప్రియమైన వాళ్ళారా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మన యొక్క జీవితంలో ఎటువంటి పరీక్షలు గుండా ఎటువంటి కష్టములు గుండా ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనకు ప్రక్కన ఉంటున్నాడు. Hebrews chapter 4 verse 15 reminds us that our high priest, the Lord Jesus Christ, sympathizes with us in our infirmities. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చదువుతుంటున్నాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలె శోధింపును ఆయన పాపం లేనివాడు ఉండెను. Because our Lord also has experienced pain, sorrow, trials, and he knows our suffering. మనక ప్రధాన యాజకుడు మన వలె ఆయన పరీక్షలు శ్రమలు అన్నిటి కూడా అనుభవించుతూ వచ్చాడు. So if you are going through any trials, any suffering in your life right now, look up to the cross. That is the place where Jesus Christ died for you and for me. ఈ దినమున ఈ సమయమున ఈ దినమున కూడా నువ్వు కూడా ఇలాంటి శ్రమల గుండా శోధనల గుండా పరిస్థితుల్లో వెళ్తున్నట్లయితే ఈ సమయంలో ఆ కల్వరి వైపు ఆ కల్వారి శిలువ వైపు చూడవలసిన మిమ్మల్ని కోరుతుంటున్నాం. And that is the place where Jesus Christ suffered. He knows pain, sorrow, and trial. ఆ స్థలంలోనే మన ప్రియకుమారుడు యేసు వారు ఆయన శ్రమను అన్నిటి కూడా వహిస్తూ వచ్చాడు. So number 2, God comforts his people. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలను ఆదరించేవాడు ఉంటున్నాడు. Now I'll choose one more and then we will go to worship because I want to give more time for worship. తర్వాత మనం ఇంకొక భాగం మనం చూసుకొని మనం ఆరాధనకు వెళ్తాం. ఎందుకంటే అధిక సమయం మనం ప్రభువును ఆరాధించడానికి సమయం ఇవ్వవలసి ఉంది కనుక. Now Isaiah chapter 12 and verse 2. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం అండి. I'm going to pick up 2 words from this verse 2. ఈ 2వ వచనంలో 2 పదాలు నేను తీసుకొని కోరుతుంటున్నాను. First word is God is my salvation. దేవుడు నా రక్షణ కారణభూతుడగు దేవుడు. Secondly, he is my strength. రెండవదిగా ఆయన నాకు బలమై ఉన్నాడు. So let me repeat, God is my salvation and he is my strength. ఇక్కడ రాయబడిన మాట దేవుడు నా రక్షణ కారణభూతుడగు దేవుడు. రెండవదిగా యెహోవా నాకు బలము ఆయనే. Now you will see this same words repeated in Exodus chapter 15 verse 2. ఇవే 2 మాటలు
నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం. And this is taken from the song of Moses. ఈ యొక్క మాటలు మోషే పాడినటి కీర్తనల నుంచి మనం చూస్తున్నాం. Celebrating God's victory after the people of Israel have been delivered from the great danger, they sang this song with great joy. ఈ యొక్క పాట మనం గమనించినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో విజయం పొందిన తర్వాత ఈ యొక్క గొప్ప కీర్తన వారు పాడిన వారుగా చూస్తున్నాం. The people of Israel, they sang this song after they crossed the Red Sea. ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాడిన వాటి పాటగా ఇక్కడ ఉంటున్నది. Now, the people of Israel, can you imagine? The people of Israel, they have been delivered and they have all come and standing before the Red Sea. మనం అనుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటి ఇప్పుడు అటువైపు వెళ్ళి అక్కడ ఒడ్డు దగ్గర నిలబడి ఉంటున్నారని మనం గమనించినప్పుడు, Now the people of Israel are coming out of Egypt with the mighty hand of God. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క బలమైన హస్తముతో దేవునితో వాళ్ళు బయటకు వచ్చారు From Egypt. ఐగుప్తు నుంచి. Now they are facing a terrible situation, standing in front of the Red Sea with 600,000 people plus children plus animals. ఈ యొక్క సమయంలో వారు ఎర్ర సముద్రం ముందట ఈ 6,000 లక్షల ప్రజల కంటే ఎక్కువగా వాళ్ళు తమ పిల్లలతో పాటు అక్కడ నిలబడి ఉంటున్నారు. Plus animals, children and animals. పిల్లలతో అలాగే పశువులు అన్ని వాళ్ళు కలిగి అక్కడ నిలబడి ఉంటున్నారు. Now behind them you have 600 pharaohs, 600 chosen chariots. They are all equipped warriors following them. అదే సమయంలో ఐగుప్తు రాజును 6,000 రథములు తీసుకొని వారిని తరమడానికి వస్తుంటున్నారు. They are all very strong warriors. వాళ్ళు ఎంతో బలమైన వారి సైన్యంగా ఉంటున్నారు. So you can imagine this scene very well. ఈ యొక్క దృశ్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. And my dear brothers, my dear sisters, like the people of Israel, we are also going through the experience of crossing the Red Sea in our life. మన ప్రియమైన సోదరులారా, మన జీవితంలో కూడా ఈ ఎర్ర సముద్రం దాటి అనుగుండా ఈదను కూడా మనం వెళ్తూ ఉండవచ్చు. Can you imagine for the past 16 months during this pandemic period, I know very well that every family God is allowing Red Sea experience. ఈ యొక్క కరోనా లాంటి పరిస్థితుల మధ్య ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క 16 నెలల కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎర్ర సముద్రం దాటి అనుగుండా వెళ్తూ ఉంటున్నాం. Many have lost their loved ones. అనేక మంది తమ ప్రియులను కోల్పోయి ఉంటున్నారు. We have lost many God servants and many precious believers. అంతేకాకుండా ఎంతో మంది సేవకులు చనిపోయినారు. ఎంతో మంది ప్రశస్తమైన విశ్వాసులు కోల్పోయి ఉంటున్నాం. Many believers, I know that you are working half the salary. మనకు తెలుసు చాలా మంది అనేకమైన విశ్వాసులు సగం జీవితంతో వాళ్ళు పని చేస్తుంటున్నారు. And they are going through financial crisis. అనేకమైన ఆర్థికమైన సమస్యలు గుండా వెళ్తూ ఉంటున్నారు. They are going through trials and affliction and sorrow. అనేకమైన దుఃఖముల మధ్య, అనేకమైన సమస్యల మధ్య, అనేకమైన పరీక్షల మధ్య వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు. And God knowingly has allowed us to go through this Red Sea experience. దేవుడు వీటన్ని కూడా ఎరిగిన వాడుగా ఇటువంటి ఎర్ర సముద్రం దాటి అనుభవం కూడా మనల్ని తీసుకుని వెళ్తుంటున్నాడు. And I want to remind you that God allows bitter experiences in our life, Red Sea experiences in our life, to make us better spiritually. మన జీవితంలో మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఇలాంటి చేదైన అనుభవం గుండా ఎర్ర సముద్రం మధ్య దాటి అనుభవం గుండా మనం తెలుస్తున్నప్పుడు
దేవుడు మనకి జీవితంలో చేదైన తీసినప్పుడు దాంట్లో మన జీవితం నుంచి ఒక శ్రేష్టమైన సందర్భంలోనికి, శ్రేష్టమైన విషయాల్లోనికి దేవుడు మనం తీసుకొచ్చేవాడు ఉంటున్నాడు. bitter to make us better in our spiritual life. మనకు జీవితంలో ఆత్మీయంగా చేదైన అనుభవం నుంచి చక్కటి అనుభవంలోనికి మనల్ని తీసుకువెళ్ళాలని కోరుతుంటున్నాడు. How did God allow the people of Israel to cross the Red Sea? By the mighty hand of God. దేవుడు తన ఇజ్రాయెల్ ప్రజలను ఎర్ర సముద్రం దాటేటప్పుడు తన బాహుబలంతో దేవుడు వారిని దాటింపజేస్తుంటున్నాడు. I want to encourage you that today, by the same mighty hand, He is guiding us through this Red Sea experience. ఈ దినమున ఈ సమయంలో నేను కూడా మిమ్మల్ని ఉత్సాహపరిచే విషయం ఏమిటంటే, ఈ దినమున కూడా అదే అదే చేయి ఈ దినమున నిన్ను నన్నుటువంటి అనుభవం గుండా వెళ్తున్నప్పుడు కూడా మనల్ని దాటింపజేసేదిగా ఉంటున్నది. The same God is with us. He is the same yesterday, today and forever the same. ఈ దేవుడు ఆ దేవుడే ఈ దినమున నిన్న నేడు నిరంతరం ఏకీకృతమైన దేవుడే మనల్ని నడిపించేవాడు ఉంటున్నాడు. Hebrews chapter 13 verse 5. I will never leave you nor forsake you. హెబ్రీ రాష్ట్రపతిగా 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. What a loving voice of God's promise and assurance comes to us this afternoon. ఎంతో ప్రేమగల స్వరముతో ఈ మధ్యాహ్న సమయంలో నీ ఎద్దుకు నా ఎద్దుకు ఈ యొక్క ప్రేమగల స్వరము వాగ్దానాలు మనకు వస్తున్నాయి. My daughter, my son, I know the Red Sea experience you are going through, but I will never leave you nor forsake you. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో ఎర్ర సముద్రం దాటి అనుభవం కూడా వెళ్తున్నావు, అయినప్పటికీ కూడా నేను నిన్ను ఎన్నడూ విడువను. And you say, I am not telling you a katha, but I am telling you in heaven, one day they are going to sing the song of Moses. అయితే మీకు ఏదో కథలాగా ఈ మాట నేను చెప్పలేదు కానీ, అయితే ఒక దినం వస్తున్నది, ఆ పరలోకంలో మనము మోషే యొక్క కీర్తన మనం పాడబోయేవారు ఉంటున్నాం. And that you read in Revelation chapter 15 verse 3. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాటను మనం చదువుతుంటున్నాం. You go home and read it. In heaven they are going to sing the song of Moses. ఈ యొక్క పరలోకంలో ఈ యొక్క మోషే యొక్క కీర్తనను వారు పాడుతూ ఉంటున్నారని మనము చదువుతున్నాం. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి చదువుకోవచ్చు. And this morning you and we can sing the song of Moses to worship him. God is my salvation and my strength. ఈ దినమున మోషే కీర్తన నువ్వు నేను పాడవరి వారు ఉంటున్నాం. ఏమిటంటే ఆయన యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా బలమని పాడవరి వారు ఉంటున్నాం. So let us keep these few thoughts. I don't want to proceed further. Let us keep these few thoughts in our heart and let us bring our worship to our God. ఇక ముందుకు ఎక్కువ మాటలు చెప్పలేను, అయినప్పటికీ కూడా ఈ 3 మాటలు మనం ఆధారం చేసుకుని ప్రభువును మనము ఆత్మ సత్యంతో ఆరాధించడానికి ప్రభువును సాయం చేయాలి. Our worship must come from the depth of our heart with tears in our eyes. మన జీవితంలో మన ఆరాధన అనేది మన హృదయ అంతరంగంలో నుంచి రావాలా, అంతే మాత్రం రాకుండా కన్నుల బాష్ప బిందు నుంచి కూడా రావాలి. Lord, thou art worthy. Lord, thou art worthy to receive my praise. ప్రభువా నీవొక్కడివే యోగ్యుడవు, ప్రభువా నీవొక్కడే యోగ్యుడు అని చెప్పి మనం ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. Lord, this morning I love you with all my heart. ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా పూర్ణ హృదయంతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను. And we saw number 1, God's anger is turned away. మొదటిగా మనం గమనించినప్పుడు యెహోవా నా మీదన కోపము చల్లారిపోయెను. Number 2, God comforts his people. రెండవదిగా యెహోవా తన ప్రజలను ఆదరించుచున్నాడు. Number 3, God is my strength and my salvation.
మూడవదిగా యెహోవా నా రక్షణ, ఆయనే నా బలముగా మారించున్నాడు. Shall we bring our worship unto the Lord God Most High? ఇదేమన్నా ఎంతో ఉన్నతమైన ఘనమైన దేవునికి మన ఆరాధన తీసుకుని వద్దాం.